మహేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినటువంటి గుంటూరు కారం సినిమా ఈరోజు సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలైంది. ఇనానుమస్గా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సో గుంటూరు కారం హీరో చాలా బాగా చేశాడు, కానీ ఆ కథ చాలా పేలవంగా ఉంది. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన బలం ఏదైతే ఉందో స్క్రీన్ ప్లే కానీ మాటలు కానీ అవి కూడా ఈ సినిమాలో చాలా వీక్గా ఉన్నాయి అనే టాక్ ఒకటి వచ్చింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఈ సినిమాలో ఉన్నటువంటి కథ ఏదైతే ఉందో, ఆ కథలోని పాయింట్ ఏదైతే ఉందో అది విమర్శలకు తావిస్తుంది. తను ఏం చెప్పదలుచుకున్నాడు ఆ పాయింట్ ద్వారా అనేది ఒక డిబేట్ లాగా కూడా చేసే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. సో బాక్సాఫీసు వద్ద గుంటూరు కారం ఈరోజు చాలా బీభత్సంగా కలెక్షన్స్ని రాబడుతుంది అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు నిన్నటి వరకు. బట్ రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. అంటే మిక్స్డ్ టాక్ అని మనం మామూలుగా అంటాం, కానీ బట్ ఎక్కువ వచ్చింది నెగిటివ్ టాకే. అది నెగిటివ్ టాక్ ఎక్కువగా నెగిటివ్ టాకే. మహేష్ రమణ క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. అతను పాత్ర వరకు చాలా ఇక ఏం వంక పెట్టాల్సిన పని లేదు అని ఒకవైపు అంటూ, త్రివిక్రమ్ వైపు ఎక్కువ మంది పాయింట్అవుట్ చేస్తున్నారు, వేళ్ళుని పెడుతున్నారు. సో అందులో తల్లి అనే ఒక ఎమోషన్ చుట్టూ అతను నడిపిన ఏదైతే కథ నడిపాడో అది చాలా పేలవంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి అసలు తను ఏం చెప్పదలుచుకున్నాడు ఈ కథ ద్వారా అంటే మీరేం చెప్తారు? అంటే ఇది కీర్తి కిరీటాలు నవల దీనికి ఆధారం అనే మాట ముందే బయటకు వచ్చిందండి. అయితే కీర్తి కిరీటాలలో ఒక పాయింట్ తీసుకున్నారు ఈ సినిమా కోసం. అవును, 2 పెళ్ళిళ్ళు ఉండటం అనేది, అందులో మొదటి భర్త ద్వారా పుట్టిన అతన్ని వదిలేసేయటం అనేది. రెండో భర్తకి ఆల్రెడీ కొడుకుంటాడు దానిలో. అవును, ఆల్రెడీ కొడుకుని తన కొడుకుగా భావిస్తుంది ఆవిడ. అవును. కానీ ఇక్కడ ఏం చేశాడంటే, ఇక్కడ కూడా కొడుకుని వదిలేసి వెళ్ళిపోతుంది తల్లి. అవును, అక్కడ కళాత్మకంగా నడుస్తుంది ఆ గొడవ అంతా. ఆవిడ గాయని అవతల వైపు నుంచి గొడవ అవుతుంది నవలలో. అవును, రాజ్యలక్ష్మి క్యారెక్టర్. ఇక్కడ సడన్గా ఒక మిర్చి యార్డులో ఒక ఫైర్ యాక్సిడెంట్, అది వాంటెడ్గా కావాలని కొంతమంది వచ్చి బ్లాస్ట్ చేస్తారు. ఆ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత అక్కడ వాళ్ళు ఈ 2 గ్రూపుల మధ్య ఒక చిన్న దొమ్మి జరుగుతుంది. ఆ దొమ్మిలో ఒక హత్య జరుగుతుంది. అవును. ఆ హత్య నేపథ్యంలో ఆ మిర్చి యార్డు ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో ఆ యజమానిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు పోలీసులు. అవును. నిజానికి ఆ హత్య చేసింది అతను కాదు, అతని తమ్ముడు. అవును, తమ్ముడు బావమరిదో అతని రిలేటివ్ చేస్తాడు. ఆ రిలేటివ్ అలాగే రఘుబాబు క్యారెక్టర్ రఘుబాబు చంపినట్టుగా చూపిస్తాడు. అయితే ఆ దొమ్మికి పాల్పడినటువంటి 2 క్యారెక్టర్ల పేర్లు, అందులో ఒకటి జగపతి బాబు, ఒకటి సునీల్ చేశారు. అవును. జగపతి బాబు క్యారెక్టర్కి మార్క్స్ అని, సునీల్ క్యారెక్టర్కు లెనిన్ అని పేర్లు పెట్టాడు ఆయన. అవును. ఈ పేర్లు పెట్టడము అనే దాని మీద నిజానికి సెటైరికల్గా తీస్తే ఆ గొడవ వేరు, కానీ ఈయన సీరియస్గానే వాడాడు ఆ పేర్లు. అవును. ఆ పేర్లు పెట్టుకున్నటువంటి ఒక సామాజిక వర్గంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చాలా తరచుగా ఆ పేర్లు పెట్టుకున్నారు. అవును, ఆ టైంలో పెట్టుకున్నారు. క్రుష్చేవ్ పేరు కూడా వాడారు చాలామంది, తమ పిల్లలకి పెట్టుకున్న వాళ్ళు తెలుసు నాకు. కాబట్టి అది సెటైరికల్గా ఒక పద్ధతిలో చేస్తే అది వేరుగా ఉండేది, కానీ ఇది సీరియస్గా క్రిటిసిజం పద్ధతిలోనే పెట్టాడు ఈయన. క్రిటికల్గానే వాడాడు ఈ పేర్లు. ఇది ఒక ధోరణి. అయితే ఈ ఇన్సిడెంట్ జరగగానే, అంటే అక్కడేమో ఆ మిర్చి యార్డు తగలబడిపోతుంది, ఒక హత్య జరుగుతుంది, భర్త అరెస్ట్ అవుతాడు, కొడుకు అలా ఉండిపోతాడు స్థాణువులాగా. ఆ టైంలో కొడుకుని వదిలేసి ఆవిడ వెళ్ళిపోతుంది. అమ్మ అని అరుస్తూ ఉంటాడు కొడుకు. వెళ్ళిపోతుంది ఆవిడ. ఎక్కడికి వెళ్ళిపోతుంది? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళింది అనే దానికి కారణాలు మీరు ఊహించుకోవాలి అన్నాడు ప్రేక్షకులను త్రివిక్రమ్. ఊహించుకున్నప్పటికీ
ఆయన ఏం ఊహించుకోవాలని అనుకున్నాడో ఆ ఊహించుకోవడానికి ఆయన వదిలిన ఎండ్స్ ఏవి కూడా లాజికల్గా లేవు. భర్త అరెస్ట్ అయ్యాడు, కొడుకు ఒంటరిగా ఉన్నాడు, ఆ కుటుంబాన్ని ఆవిడ 13 ఏళ్ల నుంచి కాపురం చేస్తోంది ఆ ఇంట్లో. కాబట్టి ఆ ఫ్యామిలీ కష్టాల్లో తాను భాగస్వామి అయిపోవాలి, తను పంచుకోవాలి దాన్ని. పంచుకోవాలి, తను లీడ్ చేయాలి దాన్ని. అవును, అలాంటి కష్ట సమయాల్లో ఉండాల్సిన ఆమె, కుటుంబానికి అండగా ఉండాల్సిన ఆమె. వేరే గొడవ విడిపోతే అది వేరు. వాళ్ళిద్దరి మధ్య భావపరమైనటువంటి ఇబ్బందులు ఉండి, లేదు అతను భర్తగా ఈవిడిని అణిచివేసే స్వభావం కలిగి ఉండి, ఈవిడ ఎదుగుదలకి అడ్డుపడే మనిషిగా మారి, గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో తను బతకటం కోసం వెళ్ళిపోతే అది వేరు. ఇక్కడ అది లేదు. అవతల జయరామ్ క్యారెక్టర్ మీద సింపతి వచ్చేలాగా ఉంటుంది, సింపథెటిక్గానే మలుస్తాడు ఆ క్యారెక్టర్ని. అప్పుడు ఈవిడ పరిస్థితి ఏమిటి, ఈవిడ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగులుతుంది ఆడియన్స్కి. ఆ మదర్ సెంటిమెంట్ మీద సినిమా నడపాలనుకున్నాడు ఆయన. ఆ మదర్ సెంటిమెంట్ మీద సినిమా నడిపేటప్పుడు ఆ సంబంధిత సన్నివేశాలన్నీ కూడా ప్రేక్షకులకు చాలా పేలవంగా కనిపించినాయి. ఆ పేలవంగా ఎందుకు కనిపించినాయి అంటే దాని పునాది వీక్గా ఉంది. దాన్ని ఎమోషనల్గా నడపడంలో కొంత దాన్ని నిలబెట్టాలి, ఆ నిలబెట్టే ప్రయత్నం జరగలేదు. స్క్రిప్ట్లో దానికి సంబంధించి ఏమాత్రము పని చేయలేదు ఆయన, వదిలేసాడు గాలికి. ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే మీకు సగం సినిమా అంతా కూడా లాయర్లు, అంటే ఒక జూనియర్ లాయరు, ఒక సీనియర్ లాయరు, లాయర్ గారి కూతురు, వీళ్ళందరూ కొన్ని డాక్యుమెంట్లు పట్టుకుని హీరో గారి సంతకం కోసం తిరుగుతూ ఉంటారు. అవును, ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు ఈ సంతకం కోసం అని ప్రేక్షకుడు అనుకుంటాడు. అనుకున్నప్పుడు దీనికి ఒక లాజిక్ మాట్లాడిస్తాడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్తో. అదేంటంటే ఇతను అంటే మహేష్ బాబు రమ్యకృష్ణ కొడుకు, అలాగే ఆవిడకు ఒక పెళ్ళి అయ్యి ఉంది గతంలో అనే విషయాన్ని ఎవరైతే ఈ అసమ్మతి నాయకుడు ఉన్నాడో, మంత్రి పదవి దక్కని ఆ పార్టీకే చెందిన ఒక నాయకుడు అసమ్మతి నేతగా మారి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేస్తానంటున్నాడు. దాన్ని అడ్డుకోవటానికి లీగల్గా ఇతని నుంచి మనకు ఏ సంబంధం లేదనో కాగితం రాయించుకోవటం మంచిది అనేది ఒకటి. రెండోది తను మనవడుగా భావిస్తున్నట్టు తను చేసినటువంటి పెళ్ళి, అమ్మాయి ఇక్కడి నుంచి వచ్చేసిన తర్వాత తను విడిగా తన దగ్గర ఉండేటువంటి మనిషికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అవును, మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. రావు రమేష్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టుతాడని చెప్తాడు. ఆ కొడుకుని ఎంపీ చేయాలనే కోరిక, ఆ ఎంపీగా చేయటానికి కూడా ఇతను అడ్డుపడకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ డాక్యుమెంటు. ఈ రెండు కారణాల చేత అతనితో సంతకాలు తీసుకోవడం అనేది చాలా కీలకమైన వ్యవహారం కింద మాట్లాడతారు. అది ఎంత పేలవం అంటే సగం సినిమా మొత్తం అంతా దాని మీద నడిపించారు, మొత్తం సగం సినిమాని. ఒకవేళ సంతకం పెట్టాడు అనుకుందాం, సంతకం పెడితే ప్రాపర్టీకి సంబంధించిన గొడవ అయితే కోర్టుకి కాగితం కావాలి, కోర్టుకి వాదన, మీరు ఏదైనా చెప్పుకోండి కోర్టుకి, ఆన్ పేపర్ ఏమిటి అని అడుగుతుంది కోర్టు. ఆన్ పేపర్ ఇది అని చెప్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. అవతలవాడు ఇంకొక కౌంటర్ దాఖలు చేయకపోతే, మీ ఆస్తుల్లో నేను వాటా పంచుకోవాలని ఏనాడు అనుకోవడం లేదని చెప్పి 100 సార్లు చెప్పిస్తాడు హీరో క్యారెక్టర్తో. సో లీగల్ డిస్ప్యూట్ ప్రాపర్టీ వైజ్ లేదు, వాళ్ళకి లేదనే విషయం ఎస్టాబ్లిష్ చేసి కేవలం పొలిటికల్ ఏరియాలో వాడటానికి ఈ డాక్యుమెంట్ అంటాడు. అవును, అంటే ఏ సంబంధం లేదు మీకు మాకు అని చెప్పడం కదా. దీన్ని మనం ఇప్పుడు వాస్తవికంగా చూద్దాం. ఒకవేళ ఆ అసమ్మతి నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాడు, ఈవిడికి ఆల్రెడీ ఒక మొగుడు ఉన్నాడండి, అతన్ని కొడుకుని వదిలేసి వచ్చి ఇంకో పెళ్లి చేసుకుని ఈవిడ సుఖంగా ఉంది, వాళ్ళిద్దరిని గాలికి వదిలేసినట్టు మిమ్మల్ని కూడా వదిలేస్తుంది ప్రజలారా అన్నాడు అనుకోండి. అప్పుడు లేదు మేము అతనితో అన్నీ సెటిల్ చేసుకున్నాము అని ఈ డాక్యుమెంట్ చూపించారనుకోండి వాళ్ళు ఓపెన్గా, ప్రజలు ఉమ్మేస్తారు. అంటే మీరు యాక్సెప్ట్ చేసినట్టు, అంతే కదా. అతను ఉన్నాడు, వీళ్ళ వారసుడని ఒప్పుకున్నట్టే. అతనితో మేము ఈ డాక్యుమెంట్ ఒక అఫిడవిట్ తీసుకున్నాము అని నువ్వు అడ్మిట్ చేస్తున్నావు అంటేనే నువ్వు ఆ ఏరియాలో ఉన్నావని. అంత అమాయకంగా, అంటే ఆయనదే ఒక డైలాగ్ ఉంటుంది అతడు సినిమాలో, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అని ఒకటి. అవును,
అందులో కోట శ్రీనివాసరావుతో ప్రకాష్ రాజ్ అనే డైలాగే. అదే డైలాగ్ ఇప్పుడు త్రివిక్రమ్తో చెప్పాల్సిన పరిస్థితి. ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యారు గురూజీ అని అడగాల్సిన పరిస్థితి ఉంది. అంచేత ఎందుకు ఆ కాగితాలు పట్టుకుని ఆ అంటే హీరోయిన్ను, తర్వాత ఆవిడ తండ్రి, ఆ జూనియర్, వీళ్ళందరూ వీళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ వీళ్ళని రకరకాలుగా ప్రలోభ పెట్టి దాని ద్వారా ఏదో కామెడీ జనరేట్ చేద్దామని తాపత్రయం. అవును, ఇది ఒక గందరగోళం. అవును.